థియేటర్ ఆఫ్ కోర్స్. యా, సెన్సార్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ సార్. వాళ్ళకి పచ్చ మీడియాకి అని అంటే వాళ్ళ కుట్ర ఏమైనా ఉందని అనుకుంటున్నారు? ఎవరు కుట్ర? మీరు చెప్పినట్టు పచ్చ పచ్చ సార్ ఇప్పుడు మనం బతికే ఈ టైమ్స్లో ప్రతి ఒక్కళ్ళు కుట్ర అని చెప్తారు. అది నేను చెప్పలేను కదా. ఇప్పుడు కుట్ర అనేది ఎప్పుడు చెప్పాలి? మీకు ఎంతో కొంత ప్రూఫ్ ఉండాలి దానికి. ఆబ్వియస్లీ పొలిటికలీ మోటివేటెడ్ ఫిల్మ్ కాబట్టి చాలామందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నాకు తెలియదు. కానీ ఎవరు పన్నారా పనలేదా అనే దాంతో ఏం అవ్వదు ఫైనల్గా. డూ యూ థింక్ దట్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్? ఏదైనా లెటర్ రాశారు, నారా లోకేష్ సెన్సార్ బోర్డుకి లెటర్ రాశారని చెప్పేసి? అది నేను విన్నాను, నా దగ్గరికి కూడా వచ్చింది అది. అంటే అది ఒఫీషియల్గా నా దగ్గరికి, లేకపోతే ఒఫీషియల్గా టీడీపీ వాళ్ళు చేశారా, వాళ్ళు కంప్లైంట్ చేశారా, ఎందుకంటే నాకు సెన్సార్ బోర్డు చూపించలేదు ఇది నారా లోకేష్ గారి లెటర్. కానీ అది వైడ్గా సర్క్యులేట్ అవుతాను. సో ఆబ్వియస్లీ తను ఒక ఇంట్రెస్టెడ్ పార్టీ కాబట్టి పర్టికులర్ దాంట్లో పెట్టుండే ఆశ్చర్యం లేదు. ఆ లెటర్ కారణంగానే వీళ్ళు మిమ్మల్ని రివైజింగ్ కమిటీకి వెళ్ళారని అనుకుంటున్నాను. అది అప్పుడు నేను అది స్పెక్యులేట్ చేసినట్టు అవుతుంది, వాళ్ళు అందుకని చేశారని. ఐ డోంట్ బిలీవ్ దట్. ఆ కారణంతో చేశారని. లెటర్ వచ్చిన మాట నిజమై ఉండొచ్చు, అది సర్క్యులేట్ చేస్తుంది, నేను కూడా చూశాను అది. సెన్సార్ బోర్డ్తో మీ సినిమాలు పోరాడుతూనే ఉన్నాయి. ఎలా చూస్తారంటే ఇది కంటిన్యూస్గా ఎక్కువ మీ సినిమాలకే జరుగుతూ ఉంటుంది? అది తప్ప చాలా సినిమాలకి సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎలోన్ దేర్. అంటే కాకపోతే సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న కాంట్రవర్సీ బట్టి ఒకటి ఎక్కువ సౌండ్ వస్తుంది, ఒకటి ఎక్కువ రాదు. గోవిందా అంటే తిరుపతి మీద తీసాం కాబట్టి ఆ టైంలో ఎక్కువ మాట్లాడారు.